హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హారిక కిచెన్లో దొండకాయలు చూపించా కదా ఫ్రెండ్స్. ఆ దొండకాయ టమాటా మసాలా కర్రీ చేయబోతున్నాను. అసలు అయితే దొండకాయలు ఇలాగ ఉండాలి. ఒక్క రోజులోనే ఇలా పండిపోతున్నాయి ఫ్రెండ్స్. బాగా పండిపోయినాయి, కొన్ని తీసేసాను. అయినా వీటిలో విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇలాగ వేసేస్తున్నాను. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసాను. ఉల్లిపాయలు కూడా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టాను ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ పోసాను. ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్, త్వరగా అయిపోవాలి కదా. కొంచెం కళ్ళుప్పు వేసేసి కలిపి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ నూనెలో మగ్గిపోయిందాక ఓపిగ్గా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పెద్ద ముక్కలు కోసాం కదా, చిన్న ముక్కలు కోస్తేనే ఉడకవు త్వరగా. ఈ పెద్ద ముక్కలు కోసాం కాబట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి, లేదంటే మాడిపోద్ది ఫ్రెండ్స్. ఈరోజు మసాలా వేసి చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు ఫ్రైయే కదా తినేది, ఈరోజు మసాలా వేసి చేద్దాం అనుకుంటున్నాను. మూత పెట్టుకుంటా ఫ్రెండ్స్. అలాగే రైస్ కూడా ఉడికిపోయింది, దీన్ని కూడా ఆపేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం వడబడి ఇది చక్కగా మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం టమాటా. అంటే ఈ పండిపోయినవి కొంచెం పుల్లగా ఉంటాయి. టమాటా ఎక్కువ వేసుకోవసరం, ఒక కాయ రెండు కాయలు వేసుకుంటే అలవాటు ఉంది కాబట్టి తప్పనిసరిగా వేస్తాను నేను అన్నిట్లోనూ. ఇంకోసారి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, మూడొంతులు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఒక చిన్న టీ స్పూను. ఈ మొత్తం కలిపేసుకొని ఈ ముక్కకి పేస్ట్ మొత్తం పడుతుంది. ముక్క కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు టమాటా 2 కాయలు అయితే కోసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దొండకాయలు కొన్ని పండు ఉన్నాయి కదా, పులుపు ఉంటాయి. 2 పెద్ద కాయలు అయితే కోసాను. గ్రేవీ టమాటాతోనేగా వచ్చేది. ముందైతే కొంచెం వేసాను కదా ఫ్రెండ్స్ ఉప్పు ఈ టమాటా వరకు, అందుకని తొందరగా మగ్గిపోవటం కోసం కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తాను. చూసారా, మెత్తబడింది ఫ్రెండ్స్. నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకుంటే త్వరగా మెత్తపడుతుంది. మనం ఇలాగా స్మాష్ చేసుకోవటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారా, అడుగంటకుండా ఇలాగా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే ఒక 2 టీ స్పూన్లు కారం, పచ్చిమిర్చి కూడా వేసాను. కూరకు సరిపడా వేసుకోండి మీరు తినగలిగినంత. దొండకాయలు కొద్దిగా పులుపు ఉన్నాయి కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. మసాలా కర్రీ కదా, డ్రైగా ఉంటే బాగోదు. 3 వంతులు ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఇది మెత్తబడిపోయినట్టే ఫ్రెండ్స్. వాటర్ పోసాం కదా, జ్యూసీగా అవుతుంది కర్రీ. అన్నంలో కలుపుకుంటా బాగుంటుంది. చపాతీ తినే వాళ్ళకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా సన్నగా కోసుకోవచ్చు పొడుగ్గా. నేనైతే టైము చాలదని చెప్పి నేను కొంచెం 4 ముక్కలుగానే కోసాను. వీలుంటే 8 ముక్కలు కోసుకోండి, అప్పుడు త్వరగా మగ్గుతాయి. సన్నగా నూడిల్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటాను. చూసారా, నీళ్ళని ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా మసాలా కొబ్బరి పొడి వేద్దాం. కొబ్బరి పొడి, మసాలా, కస్తూరి మేతి. మీకు చెప్పాను చాలాసార్లు, మసాలా కర్రీస్లో అన్నిట్లో నేను వేస్తానని, ఎందుకంటే ఇంట్లో ఉంటాయి కాబట్టి అది అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర జల్లేసి దించేసుకుంటే
ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. ఎంత రాని వాళ్ళైనా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా అమ్మ అయితే కేజీ 2 కేజీలు, ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఇలా కర్రీ చేస్తే కర్రీస్ మిగిలిపోయింది అనుకోండి, అవి కొంతమంది దొండకాయ తినకపోతే దాంట్లోకి చపాతీలు చేసి పెట్టేది, చాలా బాగుండేది ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై చేసిన, ఇలా కర్రీ చేసిన, క్యాబేజీ వండిన, క్యాలీఫ్లవర్ వండిన కర్రీ మిగిలిపోయిందంటే కంపల్సరీ చపాతీ చేసి పెట్టేది. ఇప్పుడు అంత మిగిలేలాగా ఏం వండుకోం కదా ఫ్రెండ్స్, సరిపోయేటట్టు వండుకుంటాం, ఏ పూటకు ఆ పూట వండుకుంటాం. జాబులు చేసేవాళ్ళు అయితే 2 పూటలకు వండుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు ఫ్రెండ్స్. మాకైతే ఇది బాక్సులకి అయిపోతుంది, మిగిలితే కనుక చపాతీలోకి ఉంచుతాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, అయిపోయింది ఫ్రెండ్స్ నా వంట అయితే.